ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. హాయ్ హలో నమస్తే వణక్కం వెల్కమ్ టు పండగ చేసుకో. హలో లేడీస్, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ఎలా ఉన్నారు? ఇంత అందం ఒకే చోట ఉందంటే మనం ఎక్కడున్నామో తెలుసా? మనం ఉన్నాం ఈసీఐఎల్ కమలానగర్ కాలనీలో. సో మరి మా లేడీస్ అంతా ఉత్సాహంగా పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ గేమ్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా. మీరు ఉదయాన లేవగానే ఫస్ట్ వంటింట్లో మీ రోజుని ఏ ఐటెంతో మొదలు పెడతారు? ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నేను అడుగుతాను. ఓకే, సమాధానం ఎవరిని అడుగుదాం? చెప్పండి. మా వారికి వాళ్ళకి దండం పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. కొంచెం నీళ్ళు అవి వేసి నెత్తిన కూడా చల్లుకుంటారా? చేయను, అలా ఏం చేయను. మీరు నిజంగానే రోజు మీ వారికి నిజంగానే, కాకపోతే అది మా వారికి తెలియదు. అవునా? ఎందుకంటే మా వారు పడుకుంటారు కదా. మా వారి పేరు రామాచారి గారు, మీరు ఎంత లక్కీ అండి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఈ షాక్ లో నుంచి బయటకు వచ్చే లోపు మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి. నేను వస్తా. పెద్దమ్మని అడుగుదాం. సమాధానం పొయ్యి వెలిగిస్తారు. వావ్, ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. ఇంకా విందాం. అక్క ఎందుకు లైట్ వేసి అంటే పొద్దున్న మీ ఇంట్లోకి సూర్యుడు రాడా? లైట్ వేసి లైటర్ పట్టుకుంటారా? ప్రాస ట్రై చేశారు కానీ ప్రాణాలు తీశారు. ఇంకా కొంచెం యంగేజ్ లో ఉన్న వాళ్ళని అడుగుతారు. కాఫీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పొద్దున్నే మీ రోజుని కాఫీతో స్టార్ట్ చేస్తారు. అద్భుతం. అందుకే మీకు ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఉంది. కంగ్రాచులేషన్స్. రేపటి నుండి ఈ కాఫీ ఎంజాయ్ చేయండి. మీరు ఉదయాన్నే ఉల్లాసంగా ఉండాలంటే కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీతో మొదలు పెట్టండి. రోజంతా ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. సో మరి వచ్చేసాను, ఆల్రెడీ ఒకరికి గిఫ్ట్ ఇచ్చేసాను. ఇంకా చాలా డబ్బులు బ్యాలెన్స్ అమ్మా మీకు ఇవ్వాలి. మరి గేమ్ ఆడేద్దామా? ముందుగా ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. మా లెవెల్ 1 పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరి మాట్లాడదాం. మీ పేరమ్మా? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. మీ పేరు? అంజలి. హాయ్. హాయ్. భలే డాన్స్ చేశారు మీరు. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? నా పేరు అనుష. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో పనిచేస్తున్నాను. పెళ్ళైందా మీకు? నాట్ ఎట్. హౌ యెట్ టు మ్యారీ? కంగ్రాచులేషన్. హాయ్. హాయ్. మీ పేరు? జయశ్రీ గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, చెప్పండి మీ హాబీస్ ఏంటి? కుకింగ్, ఈటింగ్, స్లీపింగ్. హౌస్ వైఫ్ కి అంతకన్నా ఎక్కువ పనులే ఉంటాయి. చెప్పండి. అంతే అంటారా? పిల్లలు ఉన్నారా మీకు? ఇంకా లేదు. ఉంటే అప్పుడు పనులు పెరుగుతాయిలే. సరే, మరి మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హెడ్ ఫోన్స్ రౌండ్ ఆడుతున్నాం. ఏం లేదు, కాసేపట్లో మీకు మ్యూజిక్ ప్లే చేస్తాను, ఏం వినబడదు. నేను మీకు కొన్ని పదాలు చెప్తాను, మీరు గట్టిగా అరిచి ఆవిడకి చెప్పాలి. మీరు గెస్ చేయాలి. సో మీ 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు. వినబడకపోతే ఎలా గెస్ చేస్తాం అని మీరు అడగచ్చు. అదేగా గేమ్. సో మీరు చక్కగా లిప్ మూమెంట్స్ తో గెస్ చేయాలి. ఓకేనా? ఓకే. సో మరి ఆడేద్దాం. ముందుగా ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. రెడీ? డాన్స్ చేయాలని ఉంది. వెయ్యండి. మరి ఎవరు ఆగుతున్నారు? మీ మొదటి పదం కమలానగర్. కమల పండు. కమలా పండు. ఫుల్
చెప్పండి. కమలానగర్ కమల పండు. చెప్పులో రాయి మొత్తం చెప్పులో రాయి చెంబులో జోరిగా. చెప్పు చెప్పులో రాయి చెప్పులో రాణి. రాయి చెంబు రాణియా. చెప్పులో రాయి చెప్పులో రాయి రాణి. రాయి కాకి. రాయి రాయి నాని. చెప్పులో రాయి రాయి చెప్పులో కాలు. రాయి కాలి. రాయి చెప్పులో రాయి. చెప్పులో రాయి. చెంబులో చెంబులో జోరీగా. అది కూడా చూపించండి. జోరీగా జోరీగా. తోల. ఈగ 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 తోల. ఈగ గరిట. జోరీగా. తోల. చెంబులో జోరీగా. చెంబులో పాస్ 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 పాస్. చెంబు చటాక్. నెక్స్ట్ పదం. చీమిడి ముక్కు చీమిడి ముక్కు. చిట్టమ్మ. ఇష్టమా. చిట్టమ్మ. సిస్టమా. చీముడు ముక్కు చిట్టమ్మ. చీమిడి ముక్కు చిలకమ్మ. చిట్టమ్మ చిట్టమ్మ. చిట్టమ్మ. చీమిడి ముక్కు చిట్టమ్మ. నెక్స్ట్ పదం. ముడతలు పడిన పెండ మొకమా. మీరు కొత్త స్క్రిప్ట్ రాసి మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. నేను ముడతలు పడిన పిడత మొహం అంటే ఇవిడ పెంట మొహం అంటుందండి. పాత పగలు చెప్పండి ఇప్పుడు. ముడతలు పడిన పిడత మొకమా. ముడతలు 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 పడిన. ముడతలు పోయినా పిడత మొహమా. ముడతలు పడిన పడిన. ముడతలు పడినా పిడత మొహమా. టైమ్ అప్. సరే, ఓవరాల్ గా మిమ్మల్ని 4 అడిగాం. 4లో మీరు 3 కరెక్ట్ గా చెప్పారు. సో వాళ్ళ స్కోర్ 3 కాబట్టి మీరు కనీసం 4 రైట్ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పాలి. చెప్పకపోతే లక్కీ జోన్ కి వెళ్ళలేరు. ఓకే, ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. వచ్చిందా? అనుష గారు మీరు రెడీయా? మీ మొదటి పదం. చిట్టి చిలకమ్మ చికెన్ తిన్నావా. చిట్టి చిలకమ్మ చికెన్ తిన్నావా. అమ్మ కొట్టిందా. చికెన్ 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 తిన్నావా. చిట్టి చిలకమ్మ చికెన్ తిన్నావా. చికెన్ తిన్నావా. గాలివానలో 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 బురద నీటిలో. బురద నీటిలో నీటిలో నీటిలో. గాలివానలో బురద నీటిలో. గాలివానలో బురద నీటిలో. మీరు ఆగండి, మీరు చెప్పండి. గాలివానలో బురద నీటిలో. రైట్ ఆన్సర్. కాంతమ్మ కొట్లో కరివేపాకు చెట్టు. కాంతమ్మ కొట్టిలో కందిపప్పు. కరివేపాకు కరివేపాకు. కాంతమ్మ కొట్టిలో కాంతమ్మ కొట్లో కాంతమ్మ కొట్లో కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు. చెట్టు. బుజ్జి కుక్క తొక్కింది తోక. కుక్క బుజ్జి కుక్క బుజ్జి కుక్క తొక్కింది తోక. తొక్కింది తోక తోక. తోక. మొత్తం ఎన్ని అడిగామో అన్నిటికీ కరెక్ట్ గా సమాధానాలు చెప్పారు. కంగ్రాట్స్. మరి టీమ్ ఏ అండ్ టీమ్ బి లో టీమ్ బి నే ఫాస్ట్ గా సమాధానాలు, పైగా ఎక్కువ సమాధానాలు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్. కంగ్రాట్స్. సో లక్కీ జోన్ కి వచ్చేసారు. డబ్బులు ఎలా గెలుచుకోవాలంటే 1 2 3 అనగానే చెయ్యి లోపలికి పెట్టాలి. 5 4 3 2 1 అనగానే ఆ లోపు మీరు డబ్బుని ఎంత కావాలంటే అంత ఒక గుప్పెట్లో రెడీగా పట్టుకుని 1 అనగానే తీసేయాలి. ఆ వచ్చిన డబ్బు మీ ఇద్దరికి సమానంగా నేను పంచుతాను అనమాట. ఎవరు తీస్తారు? జయశ్రీ గారు, అనుష గారు? నేను తీస్తాను. మీరు తీస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 5 4 3 2 తీయాలి. 1 అమ్మ 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 అమ్మ. ఇక్కడ తీయడం ఆలస్యం, ఇక్కడ కొంగు పట్టేశారు. వామ్మో వామ్మో, మీ మనీ మేనేజ్మెంట్ బాగుంది. ఇలా రండి. సరే,
సరే లెక్క పెడదాం ఇప్పుడు. లెవెల్ 1 గెలిచి లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3820 రూపాయలు. కమలపోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమలపోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నలుగురు కావాలి. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఈత కొట్టాలి. ఓకే, నీళ్లు లేకుండానే నీళ్లలో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఈత కొట్టాలి. ఎవరైతే బాగా ఈత కొడతారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్ రైట్, అర్థమైందా? ఓకే, మ్యూజిక్. చెప్పండి మేడం, మీ పేరు? కామాక్షి. కామాక్షి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? రేడియో వినటం. చెప్పక్క, నీ పేరేంది? నా పేరు సంధ్య. సంధ్య ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరు? యశోద. యశోద గారు చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లలిత. లలిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ నలుగురితో మాట్లాడేసాం, ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. సో మనకి డబ్బులు ఇచ్చే రింగా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇది ఎలా ఆడాలో నేను చూపిస్తాను, కరెక్ట్ గా చూడండి. బికాస్ కరెక్ట్ గా గనక వేయలేకపోతే మీకు డబ్బులు రావు. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని రొటేట్ చేస్తూ 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 చివరిగా వదిలేయాలి. అప్పుడు అది వెళ్తూ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో 300, 500, 600, 400, 700, 800, 1000 దాకా ఉన్నాయి. చివరిలో 0 ఉంది. అది ఎక్కడ ఆగితే అంత డబ్బు మీది. ఇప్పుడు అది 700 దగ్గర ఆగింది. ముందుగా కామాక్షి గారు రండి. ₹400. కామాక్షి గారు నైస్. జనరల్ గా డబ్బులు గెలిచిన వెంటనే అలా సింపుల్ గా తీసుకుని వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి మేము ఏమైనా చిన్నది అడుగుతూ ఉంటాం అనమాట. ఈ రోజు మీ నలుగురు టాస్క్ ఏంటంటే మీ శ్రీవారికి డెడికేట్ చేస్తూ ఆయన్ని తలుచుకోగానే మీ మనసులో వచ్చే ఒక అందమైన పాటని పాడాలి. ఇప్పుడు కామాక్షి గారితో మొదలుగుని మీ ముగ్గురు పాడాలన్నమాట. ముందుగా మీరు మొదలు పెట్టండి మేడం. రావోయి చందమామ నా వింత గాథ వినుమా నాదంతం గలపతికి సీమంతుడ నగుపతి నోయ్ రావోయి చందమామ. ఒక అందమైన బాంబే హీరోయిన్ తెలుగు డైలాగులు చెప్పలేక డబ్బింగ్ చెప్తూ లిప్ మూమెంట్ ఇస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. పాపం అంతమంది కలిసి మీకు సహకరిస్తున్నా కూడా మీరు. బట్ ఎనీవే మీరు గెలుచుకున్న ₹400 ఇచ్చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. అమ్మయ్య, మా పెద్దక్క నెక్స్ట్ రాక్క సంధ్యక్క. ఫస్ట్ రింగా వేసేసుకో. 1 2 3 ఆల్ ది బెస్ట్. $700. ఇంకొంచెం బాగా ఆడుంటే 800 వచ్చేది. కానీ ఎందుకు రాలేదు తెలుసా? దానికి దండం పెట్టాలిగా మీరు. మా వారికి పెడతాను కదా. అబ్బా సరే, ఇప్పుడు కాసేపు అంటే కాసేపే నేను మీ వారిని. ఓకే, సేమ్ టు సేమ్ ఇంట్లో ఎలా చేస్తారో అలా చెయ్యాలి. పెట్టేసా, ఇన్నిసార్లు పెట్టాను, ఒకటేసారి పెడతాను నేను. పొద్దున్నే నిద్ర లేచి కాళ్ళకి దండం పెట్టకుండా ఏందే నీ లొల్లి? కాళ్ళకి దండం తెలీదు, మీకు గురక పెడుతున్నారు కదా, మీకు తెలీదు. సరే కాఫీ తీసుకురా. పాలు లేవు,
వెళ్ళి తీసుకురండి. నాకు ఇప్పుడు అర్థమైంది. ఫస్ట్ మార్నింగ్ ఒక కాళ్ళకి దండం పడేస్తే తర్వాత మొత్తం ఆయనే చూసుకుంటారని. పాలు కూడా లేవా? అమ్మో, ఇదేనా పతిభక్తి అంటే? అదే మా వారు కాఫీ అడిగితే గేదెని వెతుక్కుంటూ వెళ్ళి పాలు పితికి తీసుకురాను. 700 రూపాయలు గెలుచుకున్నారు మీరు. దయచేసి పాలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. కంగ్రాట్స్. నెక్స్ట్ మేడం రండి. మీరు తిప్పుతూ వేయండి. మేడం, మీ వారిని తలుచుకుని మీరు ఒక పాట పాడండి. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళ్తారు ఏది కాని వేళ, పసిపాప చూచుటకే ఈ తొందర, మై మరసి ముద్దాడు లాలింతురా లాలింతురా. ఏమిటే అమ్మాయి ఒక చిన్న మాట, ఎవరు వెళ్తారు ఏది కాని వేళ. అయినా ఏది కాని వేళ మీ వారు ఊరెందుకు వెళ్తారు? 600 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక లాస్ట్ ఒక్క మేడమే మిగిలారు. మేడం రండి. మీరు రీసెంట్లీ మ్యారీడా? 1 2 3 ఆల్ ది బెస్ట్. నేను మీ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ సాంగ్ కోరుకుంటున్నాను. ఓకే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టింట్లో ముంచేసి పోతారే, వీరు కూడా ఇంతే. ఇదిగో 600 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. ఇప్పుడు వాడేద్దాం లెవెల్ 2. ఇప్పుడు ఒక అందమైన పాట ప్లే చేస్తారు. ఆ పాటకి తగినట్టుగా మీరు అభినయించాలి. ఎవరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ తో నన్ను ఆకట్టుకుంటారో వాళ్ళల్లో నుంచి 4గురిని ఈ రౌండ్ ఆడడానికి నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీకేమో రెడ్ మిర్చి, మీకేమో గ్రీన్ మిర్చి ఇచ్చాం. సో గేమ్ స్టార్ట్ అయిన వెంటనే మీ పార్ట్నర్స్ మీలో ఒకరికి ఇది క్లిప్ చేస్తారనమాట. ఓకే, ఫర్ సపోజ్ ఈవిడ మీకు క్లిప్ చేస్తారు ఇక్కడ. మీరేమో వెళ్ళి ఆ బాటిల్లో దీన్ని పెట్టేసి రావాలి. తర్వాత మళ్ళీ మీరు ఆవిడ క్లిప్ చేస్తే ఆవిడ వెళ్తారు. ది సేమ్ వే మీరు కూడా స్టార్ట్ చేస్తారు. ఈ 2 టీమ్స్ ఆడేసిన తర్వాత బాటిల్స్ ఇక్కడ ఓవరాల్ గా 7 ఉన్నాయి. 7లో కనీసం ఒక 4లో ఎక్కువ మిరపకాయలు, వాళ్ళ కలర్ మిరపకాయలు ఎవరైతే వాళ్ళు పెడతారో వాళ్ళు విన్నర్స్. సో ఒకవేళ ఓవరాల్ గా 7లో ఎక్కువ రెడ్ మిర్చి కనబడితే మీరు, ఎక్కువ గ్రీన్ మిర్చి కనబడితే మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు బోత్ ది టీమ్స్. జాగ్రత్తగా ఆడండి. 3 2 1 గో. ఓవరాల్ గా 7 బాటిల్స్ లో టీమ్ ఏ 1 2 3 4 5 రెడ్ మిర్చి. అట్టిపండు తింటావా?
ఓకే ఎనీవే బాగా ట్రై చేశారు టీమ్ బి కూడా ఒక్క మిరపకాయ కంగ్రాట్స్ నైస్ మరి టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి కంగ్రాచులేషన్ ముందుగా కంగ్రాచులేషన్స్ లక్కీ జోన్ లోకి వచ్చేసారు భలే ఆడారండి అందుకే లక్కీ జోన్ లో నేను మీకు ఇస్తున్న అమౌంట్ 4000 రూపాయలు ఇదండి ఈ రోజు పండుగ చేసుకో మా లేడీస్ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారుగా మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అందరూ టాటా